ప్రెసెంట్ మనం రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి మనకు దగ్గరలో ఉన్న చర్చ్ అయితే కల్వరీ గ్లోరీ చర్చ్ అనమాట. దగ్గరని కాదు కానీ నేను చదువుకునే టైంలో కూడా ఇదే చర్చ్కి వెళ్ళేవాడిని. నేను నా స్టడీ కంప్లీట్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోలేదు, జస్ట్ 3 years అయిందంటే. ఇదే అనమాట మనం చదువుకున్న కాలేజ్. ఇప్పుడు మీకు చూపించే చర్చ్ జస్ట్ 1 kilometer ఉంటదేమో మా కాలేజ్ దగ్గర నుంచి. ఒకవేళ ఎవరైనా వైజాగ్ నుండి రాజమండ్రి కానీ రాజమండ్రి నుండి వైజాగ్ కానీ రోడ్డు మీద వెళ్తే కానీ ఖచ్చితంగా ఈ చర్చిని చూసే ఉంటారు. కరెక్ట్ గా ఇది హైవేలోనే ఉంటది అనమాట. ఈ చర్చ్ పక్కన మొత్తం 3 colleges ఉంటాయి అనమాట. జిఎస్ఎల్ కాలేజ్, ఆదికవి అన్నా యూనివర్సిటీ, గైడ్ కాలేజ్ అని. ఈ చర్చ్ పాస్టర్ గారి నేమ్ అయితే పాస్టర్ డి క్రిసోస్టమ్ గారు. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ ఉన్న సాంగ్ ఏంటో తెలుసా? ఏ పాటిదానయ్య. ఆ సాంగ్ రాసింది క్రిసోస్టమ్ అన్నే. ఒకప్పుడు నేను కూడా ఈ క్వైర్ లో ఉండేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఈ చర్చ్ ను కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే కూర్చోడానికి ప్లేసులు సరిపోవట్లేదని. నేనైతే ఫస్ట్ సర్వీస్ కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సర్వీస్ 10:30, 11 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే చర్చ్ ముగించుకుని ఇంటికైతే ప్రయాణం అయిపోయాను. ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ అనిపించింది అనమాట చర్చెస్ ని విజిట్ చేయాలి, అలాంటి బ్లాగ్స్ చేయాలని చెప్పి. మీరేమంటారు? చేయమంటారా వద్దంటారా? లేదంటే ఎలాంటి వీడియోస్ చేయమంటారో కింద కమెంట్ చేయండి తప్పకుండా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.